హాయ్ అందరికీ ఈరోజు మనము అలసందలు వంకాయలు పులుసు చేసుకునేది ఎలా చూద్దాము. కావలసినవి వంకాయలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, మిరపపొడి, పసుపు పొడి, కొబ్బరి, 4 లవంగాలు, అలసందలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, తగినంత ఉప్పు. మిక్సీ జార్ తీసుకొని తెల్లగడ్డ, 4 లవంగాలు, కొబ్బరి బరకగా వేసుకోవాలి. ఆ తర్వాత టమాటా, కొత్తిమీర, ధనియాల పొడి, మిరపపొడి, పసుపు పొడి కూడా వేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాము. ఈ వంకాయ అలసందల కాంబినేషన్ పులుసు వేడివేడి సంగట్లేకి భలే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి మీరు ఎలా ఉంటుందో నాకు కమెంట్ చేయండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఉప్పులో కొద్దిగా నీళ్లు వేసి నానవేసి పక్కన పెట్టుకుందాము. మరో గిన్నెలో కొద్దిగా ఉప్పు వేసి వంకాయలు కట్ చేసి వేసుకుందాం. వంకాయలు మనం కూర చేసే ముందుగా కట్ చేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయండి. వంకాయ మొనలు ఇలా ఉంటే నాకు నచ్చుతుందండి, అందుకే ఇలా వేసాను. మీకు నచ్చకపోతే కట్ చేసేయండి. నేను తీసుకున్న అలసందలు డ్రై అలసందలు, అందుకే నిన్న రాత్రే నానేసేసాను. మొదట కొద్దిగా నీళ్లు వేసి కొంతసేపు దాన్ని ఉడకబెట్టుకోవాలి. అది పక్కన ఉడుకుతూ ఉండగా మరో పక్కన పాత్ర పెట్టి ఆయిల్ వేసుకుందాము. సాసులు బాగా చిట్లాక ఎర్రగడ్డ, కరివేపాకు వేసి మరీ రోస్ట్గా పులుసులకి ఏ పులుసుకు ఎర్రగడ్డ వేగాల్సిన పని లేదండి, లైట్గా వేగితే చాలు. మనం మిక్సీకి వేసుకున్న మసాలా తీసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా చూసారా, మసాలా దగ్గర పడి మంచి స్మెల్ వస్తుందండి. ఈ టైంలో మనము వంకాయలను, అలసందలను వేసేసుకోవాలి. 1 నిమిషం అలా వేయించుకొని చింతపులుపు పోసుకుందాము. అలసందలు 50% ఉడికితే చాలు, ఎక్కువ ఉడికించకండి. తర్వాత కూరలో ఉడికేపాటికి సరిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు వడగట్టి పోసుకుందాము. ఈ టైంలో ఇంకొకసారి ఉప్పు చెక్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసి 20 నిమిషాలు ఉడకబెట్టుకుంటే చాలు. ఇప్పుడు కూర అయ్యేలోపు ఈ పక్క సంగటికి పెట్టేసుకుందాము. 1 గ్లాస్ బియ్యానికైతే 3 గ్లాసులు నీళ్ళు, కొద్దిగా పాతవైతే ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు అంతేనండి. మనము సంగటికి బియ్యం పెట్టినప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేయండి. మనం కూరలో సంగటి తినేటప్పుడు బ్యాలెన్స్ బాగా చేస్తుంది. ఇలా మెత్తగా ఉడికినప్పుడు పిండి వేసుకోవాలి. వంకాయ అలసందల పులుసు సంగటి రెడీ అండి. మా ఆయన తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు, చూద్దాం రండి. ఈరోజు లక్కీని నేను అడుక్కోవాల్సిన పని లేదండి, ఎందుకంటే వంకాయ కూర అంటే ఏ కూర అయినా సరే నేను అడుక్కోవాల్సిన పనిలా, చాలా ఇష్టంగా తింటాడు. అంతకు ముందుగా మా ఆయన తిని ఏం చెప్తాడో చూడాలి. వంకాయ అలసందల పులుసు రాగి ముద్ద ఎట్లుంది టేస్ట్ చూడు. అద్భుతంగా ఇప్పటికింతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.